వెల్కమ్ బ్యాక్. ప్రొఫెసర్ గారు, చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తూ ఉంటారు పేదలను కోటీశ్వరులను చేస్తాను అని చెప్పి. ఎన్నికలకు ముందు చెప్పారు, ఆ తర్వాత కూడా చెప్తున్న పరిస్థితి. పేదరికంపై P4 అస్త్రం, పేదలకు సంపన్నులకు వారధిగా ఒక కార్యక్రమం రూపకల్పన చేస్తూ ఉన్నారు. అట్టడుగునున్న వారికి చేయూతనిచ్చే వేదిక, దాతలకు మార్గదర్శిగా, లబ్ధిదారులకు బంగారు కుటుంబంగా నామకరణం ఉగాది నుంచి ప్రారంభించబోతూ ఉన్నారు సార్. ఏంటి సార్ ఈ P4 అస్త్రం? అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్లో ఇది ఒక మరో 4వ అంశం P4. సో ఆలోచన ఆశయం మంచిదే, కానీ ఆచరణలో ఇది సాధ్యమా? గాంధీయన్ మోడల్ ఆఫ్ ఎకనామిక్స్లో గాంధీ కూడా చెప్పింది అదే. ఒక హ్యూమెన్ క్యాపిటలిజం అంటే బాగా పెట్టుబడిదారులు వందల వేల కోట్లు సంపాదించిన వాళ్ళు ఒక మానవీయతను చూపి ట్రస్టీషిప్ను ప్రదర్శించి తమ సంపదను తామే స్వచ్ఛందంగా పేదలకు ఇవ్వాలి అనేది గాంధీయన్ మోడల్ ఆఫ్ ఎకనామిక్స్. ట్రస్టీషిప్ ఎకనామిక్స్ ఇదే ఒక ఉమెన్ క్యాపిటలిజం అని. కానీ ఎక్కడైనా అమలైందా? మీకు ఒక టాటాలు ట్రస్ట్ పెట్టారు, కానీ కొంతవరకు టాటాస్ కంట్రిబ్యూషన్ చేసిన మాట నిజం. కానీ ఈ ప్రజెంట్ జనరేషన్ ఆఫ్ క్యాపిటలిస్ట్లు అయితే అది కూడా మారిపోయింది. అందుకే ఒక దశలో టాటాని అడుగుతారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యువర్ జనరేషన్ ఆఫ్ క్యాపిటలిస్ట్ అండ్ ద ప్రజెంట్ జనరేషన్ ఆఫ్ క్యాపిటలిస్ట్ అంటే టాటానే చెప్తాడు, మా జనరేషను ఉత్పత్తి చేసి సంపాదించింది, ఈ జనరేషన్ ఆఫ్ క్యాపిటలిస్ట్ మ్యానిపులేట్ చేసి సంపాదిస్తున్నారు అన్నాడు. సో మ్యానిపులేటివ్ క్యాపిటల్, లుంపెన్ క్యాపిటల్, క్రోనిక్ క్యాపిటల్ అంటారు. ఆశ్రిత పెట్టుబడిదారి విధానం అంటే ప్రభుత్వ కాంట్రాక్ట్ను ఉపయోగించుకొని ప్రభుత్వాల్ని అవినీతితో లోబరుచుకొని తమ పనులు చేసుకోవడం. ఇప్పుడు 1700 తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆనాటి ఇప్పటి ఆర్థిక మంత్రి మన కేశవే చెప్పినట్లు హైకోర్టులో, సో గౌతమ్ అదానీ జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్లు ఇచ్చి సోలార్ కాంట్రాక్ట్లు పొందాడు. దీన్ని క్రోనిక్ క్యాపిటల్ అంటారు. ఇప్పుడు దాన్ని టీడీపీ సమర్థిస్తుంది, లేదంటే ఏం లేదు అంత మిథ్య అంటుంది, అది వేరే విషయం. కానీ సో గతంలో వాళ్ళే కేసేసారు కదా. సో అందువల్ల ఇది క్రోనిజం. సో అలాంటి వ్యవస్థలో మనం బతుకుతున్నాం. ఇప్పుడు దీంట్లో ప్రభుత్వ పాత్ర ఏమీ లేదు. ఇప్పుడు అంటే పేదలకు సంపన్నులు పేదలకు ఇవ్వండి, ఆ పేరు మేము తెచ్చుకుంటాం అంటున్నాడు. P4 ఏంటంటే సంపన్న వర్గాలు పేదలకు సహాయం చేస్తే రాజకీయంగా మేము పేరు తెచ్చుకుంటాం అంటున్నారు. అది ఎట్లా సాధ్యమవుతుంది? సో సంపన్నులకు పేదలకు ఒక వేదిక నిర్మిస్తామని. ఇప్పుడు వేదిక లేవా? బోలెడు NGOs ఉన్నాయి, బోలెడు వ్యవస్థలు, చారిటబుల్ సంస్థలు ఉన్నాయి. చారిటీ యాక్టివిటీ దేశంలో ప్రపంచంలో పెద్ద ఎత్తున జరుగుతోంది. లేదంటే వారు సొంతగా కూడా జరుపుకుంటుంటారు. ప్రభుత్వ వేదిక ద్వారా ఒక డబ్బున్నవాడు వచ్చి పేదలకు సాయం చేస్తాడా? అందులో ప్రభుత్వం ఏమీ ఇవ్వకుండా, ప్రభుత్వం జీరో, ప్రభుత్వ కంట్రిబ్యూషన్ ఏముండదు. ఇది ఓన్లీ వేదిక. ధనికుల్ని పేదల్ని ఒక్క చేతికి తీసుకొస్తాం. ఇది ఎంతమంది వస్తారు? తెలుగుదేశాన్ని అభిమానించేవారు, చంద్రబాబు నాయుడు పిలిపిస్తే వచ్చేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. కానీ మొదటి దశలో 20 లక్షల కుటుంబాలు పేదరికం నుంచి బయటకు పట్టుకొస్తామంటున్నారు. 20 లక్షల కుటుంబాలు మామూలు విషయం కాదు. 20 లక్షల కుటుంబాలు బయటికి తేగలవా? సో ఇప్పటికీ ఉదాహరణకు ఈ NRIలను ఉపయోగించుకోవాలని ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్ త్రూ ఎక్స్పాట్రియేట్ నేషనల్స్ టోక్ 10 అని ఒక స్కీమ్ ఉంది. ఎక్కడ అమలైందా? సో ఎవరైనా NRIలు కమిటెడ్ వాళ్ళు ఉంటే వారు సహాయం చేయాలనుకుంటే వారు రకరకాల మార్గాల్లో సహాయం చేస్తారు. నేను ఇప్పుడు RTCలో సమ్మె జరిగినప్పుడు కొంతమంది RTC డ్రైవర్లు, కండక్టర్లు, ఈవెన్ ఆర్థిక బాధలను పెంచారు, చనిపోయారు కూడా కొంతమంది. అప్పుడు నాకు డలాస్లో నాకు డాక్టర్ సుధా, ఆమె ఫోన్ చేసి, సార్ నేను మీ ద్వారా సహాయం చేయాలనుకుంటున్నాను సార్, పేదలకు వారికి RTC డ్రైవర్లకు అని మీకు డబ్బులు పంపిస్తాను సార్, వాళ్ళకి ఇవ్వండి అన్నారు. ఒక తెలంగాణలో RTC కార్మికులే కాదు, ఈవెన్ ఉపాధి కోల్పోయినటువంటి భవన నిర్మాణ కార్మికులకు కూడా ఇవ్వమని ఆమె కోరిక. నెల్లూరులోను, విజయవాడలోను. నన్ను అడిగి మీకు పంపిస్తాను సార్ అంటే, మీ ఆదర్శం నిజంగా అభినందనీయం, కానీ నాకు డబ్బులు పంపకండి, ఇవాళ నేను నా పేర్లు వేస్తాను, నాకు మీ మీద నమ్మకం సార్, మీకు ఇస్తే అది కరెక్ట్గా చేరుతుంది అని మా నమ్మకం, అందుకొరకు ఇస్తామంటే, లేదమ్మా మీ నమ్మకానికి సంతోషం, కానీ అది పద్ధతి కాదు. సో నేనేం చేస్తానంటే, మీకు ఆ రియల్ బాధితులు ఎవరు, ఎందుకంటే అమెరికాలో ఉన్న వాళ్ళకి ఇక్కడ బాధితుల కాదా తెలియదు, మధ్యలో ఉన్న వాళ్ళు మోసాలు చేయొచ్చు, ఆ డబ్బు పాపం వాళ్ళ కష్టార్జితం కదా. ఆమె డాక్టర్గా ప్రాక్టీస్ చేసి
కష్టార్జితం, ఆమె సొంత పైసలు ఇస్తానన్నప్పుడు అది జెన్యున్గా నీడీకి అందాలి. అందుకొరకు నేను అప్పుడు ఏం చేస్తానంటే ఆర్టీసీ కార్మిక సంఘాలతో నాకున్న కాంటాక్ట్స్ ఉపయోగించి, భవన నిర్మాణ కార్మికులతో సంఘాలతో నాకున్న కాంటాక్ట్ను ఉపయోగించి వారి కుటుంబాలకు సంబంధించిన నెంబర్లు తీసుకొని, వాళ్ళ పేర్లు తీసుకొని, వాళ్ళ నెంబర్లు ఆమెకు పంపించి, అమ్మ మీరే డైరెక్ట్గా మాట్లాడి ఆ బాధిత కుటుంబాలలో, అంటే ఇప్పుడు చనిపోయిన డ్రైవర్ సతీమణితో మాట్లాడండి, వాళ్ళ ద్వారా మీరు బ్యాంక్ అకౌంట్ తీసుకొని మీరు కన్విన్స్ అయితే మీరు డబ్బులు వేయండి అన్నది. అలాగే వేశారు కూడా. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే దీనికి ఏ P4 కదా ఇది. సో ఇందులో నేను చేసింది ఏమీ లేదు, ఒక వేదిక లింక్ చేశారు. రెండో ఉదాహరణ చెప్తాను. కోవిడ్ టైంలో అప్పుడు ప్లాస్మా, మీకు గుర్తుండే ఉంటుంది, ప్లాస్మా డొనేషన్ అని పెద్ద ప్లాస్మా తెర నడిపారు, బ్లడ్ ఇవ్వడం. సో అప్పుడు నేనేం చేశానంటే యూట్యూబ్ వేదికనే నా కమ్యూనిటీని ఒక వేదికగా మార్చాను. ఎవరికి కావాలి ప్లాస్మా, ఎవరు డొనేట్ చేస్తాను రెడీగా ఉన్నారు. సో ఎవరైనా కావాలి అనుడితోనే పోస్ట్ పెట్టేవాడిని, ఇంకా పలానా గ్రూప్కు చెందిన వాళ్ళు ప్లాస్మా కావాలి అని వారి నెంబర్ కూడా ఇచ్చేవాడిని. డైరెక్ట్గా వాళ్ళు డోనర్స్, అంటే నా యూట్యూబ్ చూసే డోనార్లు, నా యూట్యూబ్ చూసే రిసిపియంట్లను కలిపాను. సో ఇది ఒక P4 ఏం చేసింది కూడా చిన్న లెవెల్లో. ఇలాంటి వేదికలు నేను చాలా చిన్న చేసి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పటికీ కూడా నిన్న కాక మొన్న కూడా ఒక అతను మెసేజ్ పెట్టాడు, సార్ నేను ఒక మంచి కాజ్కు, మీరు చెప్పిన కాజ్కు ₹1,00,000 ఇస్తాను, సో నేను 50,000 ఇస్తాను, ఇలా చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో అమెరికాలో ఉంటారు, చెయ్యాలి అని తపన, మేము ఇంత సంపాదించుకున్నాం, కానీ ఏది కరెక్ట్ రూటో తెలియదు. ఇలాంటి వారికి వేదిక రకరకాల రూపాల్లో వాళ్ళు నమ్మేటువంటి, వారికి విశ్వాసం ఉన్న సంస్థల ద్వారా, చారిటీ వేదికల ద్వారా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇది డెఫినెట్గా ఫిలాంథ్రపీ అనే ఆలోచన పెరిగిన మాట నిజం, ఎన్ఆర్ఐలో కూడా పెరిగిన మాట నిజం. అందువల్ల ప్రభుత్వం ఈ వేదిక కల్పించడం అభినందనీయం. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, ప్రభుత్వాన్ని నమ్మేవాళ్ళు, అంటే ప్రభుత్వ అధినేత పైన విశ్వాసం ఉన్నవాళ్ళు, డెఫినెట్గా మేము ఈ ప్రభుత్వం ద్వారా చంద్రబాబు నాయుడు ప్రతిపాదిస్తున్న P4 వేదిక ద్వారా ఇస్తే కరెక్ట్గా చేరుతుందని విశ్వసించవచ్చు, ఇవ్వవచ్చు కూడా. ఆ మేరకు ఆ ప్రయత్నం చేయడాన్ని అభినందించాలి. ఎందుకంటే ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి జరగడం అనేది అవసరం, అనుమానమే లేదు. కానీ దానితోనే పేదరికాన్ని నిర్మూలిస్తామనుకుంటే పొరపాటు. మీకు తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీకి ఆదాని 100 కోట్లు ఇస్తే ఇంత పొలిటికల్ కాంట్రవర్సీ అని చూసాం. సో అందువల్ల ట్రస్టీషిప్, చారిటీ ఇవన్నీ కూడా ప్రభుత్వాలు చేసేటువంటి కృషికి ప్రత్యామ్నాయం కాదు, ప్రభుత్వాలు చేసే కృషికి అదనంగా ఉపయోగపడతాయి. అందులో ఇప్పుడు ఉదాహరణకు మీరు అన్నా క్యాంటీన్లు పెట్టారు, అన్నా క్యాంటీన్లకు సహకరించండి అంటే చాలామంది డొనేషన్లు ఇస్తారు. ఇప్పుడు ఉదాహరణకు మీకు టీటీడీ జరిపే అన్నదాన కార్యక్రమం ఉంది, భారీ ఎత్తున విరాళాలు ఇస్తారు కదా. సో మన దేశంలో ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మీరు ఒక మంచి మనిషి, ఒక మంచి పర్పస్తో, ఒక నమ్మకం కలిగిన వ్యవస్థ, సంస్థ చేస్తాను అని సహకరిస్తానని ముందుకు వస్తే సహకరించే వాళ్ళు సహాయం అందించడం చాలామంది ఉన్నారు. సో ఆ ప్రయత్నాలు జరగడం అభినందనీయం. డెఫినెట్గా P4ను వెల్కమ్ చేస్తాం. కానీ దాన్ని ఒక పొలిటికల్ ప్రాజెక్టుగా పెద్ద ఎత్తున ఇదేదో పేదరికాన్ని నిర్మూలిస్తుంది అనుకుంటే అది పొరపాటు. సో గాంధీయన్ ట్రస్టీషిప్ మోడల్ ఆఫ్ క్యాపిటలిజమే సాధించలేకపోయింది. ఎంతమంది గాంధీ మాట విని ఇచ్చారు మీరు? సో మీరు ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సహకరించండి అని చంద్రబాబు నాయుడు పిలిపించి పెద్ద పెట్టుబడిదారులందరినీ పిలిపించండి, ఎవరైనా ₹5 ఇస్తారో చూడండి. కానీ ఆంధ్ర యూనివర్సిటీకి ఒక 100 ఎకరాల భూమి ఉంది, దీన్ని అమ్మకానికి పెడుతున్నా అని చెప్పండి, 100 మంది వచ్చి కూర్చుంటారు అక్కడ, లాఠీ చార్జ్ అవుతుంది. అంటే దిస్ ఈజ్ హౌ ద వరల్డ్ ఈజ్. ఇప్పుడు నిజంగానే కొంత మేరకు సహకరిస్తారు, ఇయరని నేను టోటల్గా ఇవ్వనంట నేను. అందులో ఆంధ్రాలో ఈ దాతృత్వము పెద్ద పెద్ద కాలేజీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఏలూరు కాలేజ్ చూడండి, కావలి కాలేజ్ చూడండి, నెల్లూరులో కాలేజ్ చూడండి, పెద్ద పెద్ద కాలేజీలు ఒక తెలంగాణలో యూనివర్సిటీస్ లాగా ఉంటాయి. సో అలాంటి కాలేజీలు తమ తాతల పేరు మీద, నానమ్మల పేరు మీద, తల్లి పేరు మీద ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి, లేవని అంటలేదు. కానీ దాతృత్వానికి పరిమితం ఉంటుంది. దాతృత్వం ఆధారంగా జరిపే P4 ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల కుటుంబాలు మొదటి దశలోనే పేదరికాన్ని నుంచి బయటపడేస్తానంటే ఇట్ షుడ్ బి ఏ మిరాకిల్. సో అదే జరిగితే చంద్రబాబు నాయుడుకి నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ వస్తుంది గ్యారంటీగా. ఎందుకంటే మామూలు విషయం కాదు, 20 లక్షల కుటుంబాలని ప్రభుత్వం 5 పైసలు ఖర్చు పెట్టకుండా పేదరికం నుంచి బయటపడేస్తుందంటే ఇది వండర్ఫుల్ యాక్టివిటీ నిజంగానే జరిగితే.
సో జరగడాన్ని స్వాగతించుదాం, కానీ దాని పరిమితులు దానికి ఉంటాయి. డెఫినెట్గా ఒక క్రియేటివ్ వర్క్, ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ ఉంది, ఒక క్రియేటివ్ వర్క్ కదా. ల్యాండ్ పూలింగ్లో ప్రభుత్వము 5 పైసలు ఇవ్వకుండానే కొన్ని వేల ఎకరాల భూమి ఆ రాజధాని కొరకు సమీకృతమైంది కదా. సో అందులో అది విన్ విన్ పార్ట్నర్షిప్. భూమి ఇచ్చిన మధ్యలో జగన్మోహన్ రెడ్డి చెడగొట్టడం వల్ల దెబ్బతిన్నది, కానీ లేకపోతే ఇప్పటికి బ్రహ్మాండంగా ఉండేది కదా. సో అందువల్ల భూమి ఇచ్చిన రైతు లాభపడ్డాడు, రాజధాని వచ్చింది, ప్రభుత్వానికి కూడా డబ్బులు వచ్చాయి. సో ఇట్స్ ఎ గుడ్ ప్రాజెక్ట్, అందులో అనుమానం లేదు. ఈవెన్ తెలంగాణ ల్యాండ్ నేను కౌన్సిల్లో ఉన్నప్పుడు ఎయిర్పోర్టు రింగ్ రీజనల్ ఓఆర్ఆర్ ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్ వచ్చినప్పుడు నేను ఇదే సజెస్ట్ చేశాను. మీకు 100 ఎకరాల భూమి అవసరం ఉంటే 200 ఎకరాల భూమి సేకరించండి. సేకరించి ఒక 100 ఎకరాలు మీరు వాడుకొని మిగతా 100 ఎకరాలు డెవలప్ చేసి భూమి ఇచ్చిన ప్రతి ఒక్కరికి ½ ఎకర్ ఇవ్వండి. అంతకుముందు 1 ఏకర్కు ఉండే వాల్యూ కన్నా ఈ డెవలప్డ్ ½ ఎకర్ సైట్ ఇంకెక్కువ వాల్యూ ఉంటుంది. సో దానివల్ల మీకు భూమి ఇచ్చిన ఎవరు కూడా బాధపడరు అని శాసన మండలిలో సజెస్ట్ చేశాను. దీన్ని అన్ఫార్చునేట్లీ ఎవరు పట్టించుకోలేను అన్నాం. సో బట్ ఈ ల్యాండ్ పూలింగ్ ఒకటి మంచి కాన్సెప్టే కదా నీకు. అందువల్ల క్రియేటివ్గా జరిగే ప్రయత్నాన్ని మనం ఆహ్వానించాలి. ప్రారంభంలోనే మనం శాపనార్థాలు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ మన దేశంలో అనుభవాలు ఉన్నాయి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంది. మీకు ఉదాహరణకు టోల్ గేట్లు ఉన్నాయి. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వము ప్రజలు ప్రైవేట్ వాళ్ళు కలిపి ఏం జరుగుతుంది. టోల్ గేట్ అంటే ఒక డబ్బున్న వాడు రోడ్ వేసి ప్రభుత్వం ఆ రోడ్డు కొంతకాలం తాళే మేనేజ్ చేసి తర్వాత తాము పెట్టిన పెట్టుబడి దానిపైన రీజనబుల్ రేట్ ఆఫ్ రిటర్న్ పొంది తర్వాత ఆ రోడ్డు ప్రభుత్వానికి ఇచ్చేయాలి. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఏం జరుగుతుంది, అదో దోపిడీ కేంద్రాలు అయిపోయినాయి. మన ఏళ్ళ తరబడి ఎంత టోల్ ట్యాక్స్ వసూలు చేస్తానో తెలియని పరిస్థితి. అసలు ఆ రోడ్ కన్స్ట్రక్షన్కి ఎంత ఖర్చు పెట్టావు, ఎంత వసూలు చేస్తున్నావు, ఎన్నేళ్ళు వసూలు చేస్తావు, ఎంత లెక్క ఏంటి ఎవరికైనా తెలుసా. సో టోల్ గేట్ ఒకటి ఉదాహరణ కదా పబ్లిక్ ప్రైవేట్షిప్. మన దేశంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం అంటే ప్రభుత్వ సంపదను తేరగా దోచుకోవడానికి ప్రైవేట్ వరకు ఒక సాధనం. అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్గా మారిపోయింది. అందువల్ల నిజంగానే దీన్ని దాతృత్వ కార్యక్రమంగానే ఉంటే దానికి పరిమితులు ఉన్నాయి. కాదు ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వం ఇచ్చేదాన్ని ప్రైవేట్ వాళ్ళు ఈ పేరిట లాక్కునే దానికి అవకాశం ఉంటుంది. బట్ డెఫినెట్లీ ఇది గుడ్ ఎఫర్ట్ కాదని ఎవరు అంటారు. సో సంపన్నుడు వచ్చి పేదవాడికి సహకరించడానికి ప్రభుత్వం ఒక అనుసంధానకర్తగా ఉంటే ఆ మేరకు మరి గవర్నమెంట్ బ్యూరోక్రసీని కూడా చాలామంది నచ్చరు. గవర్నమెంట్కి ఇవ్వమంటే సార్ దండం పెడతాం సార్ చచ్చిపోతాం డబ్బులు ఇవ్వాలంటే. నాకే అనుభవం. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నేను ఒకసారి మహబూబ్ నగర్ బస్ స్టాండ్లో ఉన్నాను. ఒక పేద బిడ్డ పట్టుకొని ఒక తల్లి కూర్చున్నది. బిజినేపల్లి పోవాలి అంటే మహబూబ్ నగర్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉండదు, 15 నిమిషాలు ఉంటుంది. బస్సు కొరకు వెయిట్ చేస్తున్నాడు. ఆ బాబు అమ్మ నీళ్ళు అంటున్నాడు. ఆడ ఎదురుగా బాటిల్ కనబడుతున్నా చూపెడుతున్నాడు. ఈ తల్లి ఏమో ఇంటికి పోతాం కదరా అంటున్నాడు. నాకు బాధ వేసి అడిగాను, ఏంటమ్మా బాబు నీళ్ళు అడుగుతున్నాడు. సార్ మా ఊరికి 10 రూపాయలు సార్ ఆర్టీసీ బస్సు, ఆ బాటిల్ 15 రూపాయలు ఉంది సార్, ఈ లోపల ఇంటికి పోతా కదా అన్నది. నాకు కళ్ళకి నీళ్ళు వచ్చింది. వెంటనే వెళ్ళి ఆ బాటిల్ కొనుక్కొచ్చి ఆ బిడ్డకిచ్చి నేను నాకు బస్సులో వస్తున్నా. నేను వచ్చినప్పుడు ఆలోచించాను, ఇది అన్యాయం కదా. ప్రభుత్వ బస్ స్టాండ్లలో పేదవాళ్ళు ఉంటారు, వీళ్ళకు ఫ్రీగా ఎందుకు నీళ్ళు ఇవ్వకూడదు అని నా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ కింద నేను మొత్తం నా నియోజకవర్గం ఉమ్మడి హైదరాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి రంగారెడ్డి ఈ 3 జిల్లాల్లో ఉన్న ప్రతి బస్ స్టాండ్కు వాటర్ ప్లాంట్ శాంక్షన్ చేశాను. ఇది శాంక్షన్ చేస్తూ లెటర్ ఇస్తే నాకు ఆర్టీసీ వారు అనుమతి ఇవ్వలేదు. ఎవరు ఎమ్మెల్సీ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఫండ్ మళ్ళీ ప్రభుత్వమే అమలు చేసేది. ఎందుకు ఇవ్వలేదు? ఆర్టీసీలో వాటర్ బాటిల్ అమ్ముకునే వ్యాపారులకు అధికారులకు మధ్య లింక్. నేను అప్పటి రవాణా మంత్రి బొత్స సత్యనారాయణకు విజ్ఞప్తి చేశాను, శాసన మండలిలో విజ్ఞప్తి చేశాను, కానీ ఇవ్వలే. ఆఖరికి ఆర్టీసీ కార్యాలయం ముందు నిరసన దీక్ష చేపట్టాల్సి వచ్చింది. ఏమని నిరసన దీక్ష? నేను ఆర్టీసీ బస్ స్టాండ్లో వాటర్ ప్లాంట్లు పెడతా అని. నేనే పెడతాను ఎమ్మెల్సీ నిధుల్లో. ఆర్టీసీ 5 పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఉచితంగా నేను వాటర్ ప్లాంట్ పెట్టిస్తా అంటే ఆర్టీసీ అనుమతి ఇవ్వదే. నేను ఆఖరికి ధర్నా చేస్తే కింద కూర్చొని అప్పుడు అందరూ నాయకులు వచ్చారు నాకు మద్దతుగా, ప్రతిపక్ష నాయకులు అందరూ వచ్చారు. అప్పుడు నాకు అనుమతి వచ్చింది. ఇంత కొట్లాడాల్సి వచ్చింది. అనుమతి ఇచ్చారు. ఇవాళ సగం కాదు 80% పనిచేయడం లేదు. ఎక్కడో ఒక చోట పనిచేస్తుంది. వెరీ అన్ఫార్చునేట్. నేను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు అవి పనిచేయనియరు, పలక కొడతారు. లేదు అక్కడ
క్లోజ్ చేస్తారు. ప్రతిరోజు యుద్ధమే నాకు. వనపర్తిలో ఎందుకు ఓపెన్ కాలేదు, వికారం. అరే నేను ప్రభుత్వ నిధులతో ఇచ్చినవే పనిచేయలే. ఇది పబ్లిక్ ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తాయి దానికి ఉదాహరణ, నా అనుభవం. ఇప్పటికీ కొన్ని చోట్ల ఉన్నాయి. నిన్న కూడా ఎవరు చెప్పారు, సార్ ఈసీఎల్ బస్ స్టాండ్లో మీ పేరు కనబడుతుంది సార్, అక్కడ ఆయన ఆనందం వేసింది సార్ అని. ఈవెంట్ ఇమ్లీవన్ బస్ స్టాండ్ ఇచ్చాను, కూకటపల్లి బస్ స్టాండ్, ఈసీఎల్ బస్ స్టాండ్, జూబ్లీ బస్ స్టాండ్, అన్ని ఊర్లు, తాండూరు, వనపర్తి, మీకు నాగర్ కర్నూలు, ప్రతి బస్ స్టాండ్ ఇచ్చాను, కల్వకుర్తి, ఎవ్రీ బస్ స్టాండ్. అన్ఫార్చునేట్లీ నేను ఇచ్చిన 15 రోజులకే 25% పనిచేయలే, తర్వాత 50% పనిచేయలే, ఇప్పుడు దాదాపు 90% పనిచేస్తలేవు కావచ్చు. తర్వాత కూడా నేను మంత్రులకు మొరబెట్టుకున్నాను, సార్ నేను ఇచ్చిన వాటర్ ప్లాంట్లో బాధేస్తున్నా సార్, కనీసం వాటిని నడవనియండి. అంటే ఇక ఉచితంగా సంపన్నుడు దానం చేస్తే దాన్ని నడిపిస్తుందా ప్రభుత్వం అన్న అనుమానం. నిజంగానే నడిపిస్తే సంతోషమే. నా అనుమానం చెప్పిన ఒక శాసన మండలి సభ్యుడు ప్రభుత్వమే ద్వారా ఇచ్చే డబ్బులు, నేను నా పైసలేం కావు కదా, ప్రభుత్వ డబ్బులే కదా, దాన్ని అమలు చేసేది కూడా కలెక్టరే, నేను కాదు. అంటే ప్రభుత్వంలో ఒక సోర్స్ నుంచి మరో సోర్స్కు డబ్బులు ఇస్తానంటే, ఉచితంగా ఆర్టీసీలో వాటర్ ప్లాంట్లు పెడతానంటే, దానికి కూడా నేను ఇంత పెద్ద పోరాటం జరపాల్సి వచ్చింది. P4కు సంపన్న వర్గాలు వచ్చి పేదలకు సహాయం చేస్తానంటే మన ప్రభుత్వ వ్యవస్థలు అనుమతిస్తాయా? దీనికి ఎన్ని ఇబ్బందులు పెడతాయో అన్నది నా భయం.